తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కానీ పెట్టుబడుల నిమిత్తంలో చూసుకునేటట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే తదుపరికి పోస్ట్పోన్ చేసుకోండి పెట్టుబడులు. కానీ ఈ రోజు అయితే మాత్రం సరిగా అంటే మంచిగా ఉండేటట్టుగా అనిపించట్లేదు. అయితే కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త క్లయింట్లు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఏ విద్యార్థులైతే హైర్ ఎడ్యుకేషన్ కోసం కానీ లేదా విదేశాల్లో ఉండి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు మీ గురువులను కానీ పేరెంట్స్ని కానీ కనుక్కుని ఎట్లాగా ప్రొసీడ్ అయితే బాగుంటుంది అనేది ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీకు అక్కడ స్థిరపడే ఇది కనపడుతోంది. తర్వాత మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీకు తోచినది వస్త్రము కానీ ధనము కానీ ఆహారం కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. సూచనలు కోపాన్ని నియంత్రించుకోండి. పరిహారంగా నవగ్రహ ఆలయంలో స్వామివారికి అంటే నవగ్రహాలకు మీరు ప్రదక్షిణలు చేసినట్టయితే 9 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. 9 ప్రదక్షిణలు చేసినట్టయితే కనుక ఏ గ్రహరీత్యా మీకు ఇబ్బంది కలిగినా కానీ అది సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ప్రత్యేకించి మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః ఈ మంత్రాన్ని చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ తిరిగినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు వీరికి చాలా అత్యంత అనుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకు మాత్రము కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు అసలు బాగాలేదు. మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మాటల్లో జాగ్రత్త వహించండి. ఎక్కడ మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో గురువుకు సంబంధించినటువంటి పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం బృహస్పతియే నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.